నేను మళ్ళీ వస్తా, సమస్యలు పరిష్కరిస్తా. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. మంగళవారం ఆయన బంటుమిల్లి బస్టాండ్ మెగా మంచినీటి చెరువు డిగ్రీ కళాశాలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు. బంటుమిల్లిలో గతంలో తాను చేసిన అభివృద్ధి తప్ప ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదన్నారు. బంటుమిల్లిలో డిగ్రీ కాలేజీ మరియు బస్టాండ్, మంచినీటి పథకం, అనేకమైన రోడ్లను నేను వేసినప్పటి నుంచి అలాగే ఉన్నాయని, అవి అభివృద్ధికి నోచుకోక నా కోసం వేచి చూస్తున్నట్లు ఉన్నదని, ఇప్పటి వరకు పాలించిన పాలకులు అభివృద్ధి మీద నిర్లక్ష్యం చూపి తమ సొంత ప్రయోజనాల కోసం కమిషన్లకు కక్కుర్తి పడి నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించారని ఆయన అన్నారు. ఈరోజు ఏ మూలకు వెళ్ళి చూసినా సరే మా హయాంలో చేసిన అభివృద్ధి అందరికీ కనపడుతుందని ఆయన వివరించారు. ఖచ్చితంగా నేను నియోజకవర్గానికి వస్తాను. అభివృద్ధి ఎక్కడైతే కుంటుపడిందో అక్కడ నుంచి నేను మొదలుపెట్టి నా పనితనం చూపిస్తానని ఆయన మాట ఇచ్చారు. తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం రాగానే అభివృద్ధి అంటే ఏమిటో మరోసారి చేసి చూపిస్తానని అన్నారు. ఈ ప్రభుత్వానికి అభివృద్ధి మీద సరైన దృష్టి లేదన్నారు. ఈ కార్యక్రమంలో పుప్పాల నరసింహారావు, గంధం సత్యనారాయణ, మంచికర్ల శ్రీను, జంపని కోటేశ్వరరావు, పాపాయి నాంచరయ్య, దోతల మురళి, కొల్లా సుబ్రహ్మణ్యం, మానేపల్లి శ్రీనివాసు, బి సూరిబాబు తదితరులు పాల్గొని ఆయనతో పాటు పర్యటించారు. బస్ స్టాండ్ నిర్మాణం చేయడం జరిగింది. ఆ తర్వాత ఎవరు కూడా దీనికి వచ్చిన శాసనసభ్యులు ఎవరు కూడా కనీసం రోడ్డు వేద్దాం బస్ స్టాండ్కి, మీరు చూశారు ఇప్పుడే రోడ్డు లేదు. అనేక బస్ స్టాండ్లో సిమెంట్ రోడ్డు వేస్తారు, బస్సులు కుదుపు లేకుండా తిరగటానికి, బస్ స్టాండ్లోకి రావడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి, అటువంటిది 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి కనీసం ఈ బస్ స్టాండ్కి రోడ్డు కూడా ఎవరు కూడా ఇంతవరకు చేయలేదు. అంటే నేను దూరదృష్టిలో అభివృద్ధి గురించి బస్ స్టాండ్ కడితే కనీసం 15 సంవత్సరాల్లో పట్టుమని 10 లక్షలు ఖర్చు పెట్టి బస్ స్టాండ్కి రోడ్డు కూడా వేయలేకపోయారు. కనీస వసతులు, ఫ్యానులు లేవు. ఇప్పుడు చూశాను ఫ్యానుల్లో వచ్చేది వేసవికాలం. ఆ వేసవికాలంలో ప్రయాణికులు మరి కనీసం ఫ్యానులు లేకపోతే ఎంత ఇబ్బంది పడతారో మీ అందరికీ తెలుసు. పైపెచ్చు ఈ రాబోయే సమ్మరు, వేసవికాలం చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా మంచినీటి సౌకర్యం కూడా లేదు. ఆ మంచినీరు తాగేదానికి వెళ్ళి చూస్తే అక్కడ అసలు మంచినీరు తాగుతారా అని అంత చండాలంగా ఉంది. కనీసం దాన్ని శుభ్రం చేయడానికి కూడా మరి ఎవరు కూడా ప్రయత్నం చేయలేదు. ఈ విధంగా మనం మాటలు చెప్పడమే కానీ అభివృద్ధి చేశామన్న దానికి దాఖలాలు ఎక్కడా కూడా లేదు. నేను అభివృద్ధి చేశాను ఆ రోజున, మళ్ళీ అభివృద్ధిని ఎవరూ కూడా కంటిన్యూ చేయలేకపోయారు. అదేవిధంగా డిగ్రీ కాలేజ్ ఆ రోజుల్లో నేను అందరి దగ్గర మరి 4 డిపార్ట్మెంట్లకి తల ఒక 10 లక్షలు 20 లక్షలు ఇస్తే తల ఒక డిపార్ట్మెంట్ కూడా ఒక రూమ్ కట్టి వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యారు. కానీ నేను కేకలేసి అట్లా కాదు, నేను ఒక కార్పొరేట్ కాలేజీ కింద కట్టాలి, మనం మంచి కాలేజీ చేయాలి అనే ఉద్దేశంతో నేను అన్ని డిపార్ట్మెంట్ని ఏకీకృతం చేసి కలెక్టర్తో మాట్లాడి అది ఒక కామన్ ఫండ్ కింద పెట్టి రాజ్యసభ మెంబర్స్ని తీసుకొచ్చి అరవింద్ సుబ్రహ్మరెడ్డి గారిని ఇతర రాజ్యసభ మెంబర్లు, గిరీష్ సాంగ్, ఇటువంటి వాళ్ళందరికీ వాళ్ళ ఎంపీ ఫండ్స్ అడిగి, రాజ్యసభ మెంబర్ల ఫండ్స్ అడిగి తీసుకొచ్చి గవర్నమెంట్ దగ్గర ఫండ్ తీసుకొచ్చి ఆ రోజుల్లోనే నేను దగ్గర 2 కోట్ల రూపాయలతోటి 2006, 2007 సంవత్సరంలో డిగ్రీ కాలేజీ ఒక పక్క భవనం నిర్మాణం చేశాను. దాన్ని ఇంకా చేద్దాం అనుకున్నాను, దురదృష్టం నేను మరి లేకపోయాను శాసనసభ్యుడిగా. కానీ 15 ఏళ్లలో దానికి కనీసం వసతులు కూడా ఎవరో కూడా కల్పించలేదు. అదనంగా ఒక 50 లక్షలు పెట్టి తరగతులు కూడా మరి గదులు కూడా పెంచలేదు. మరి ఇది చాలా ముఖ్య కూడలి. ఇందాక చెప్పినట్టుగా 50-60 గ్రామాలకి ఇక్కడ డిగ్రీ కాలేజీ ఉపయోగపడుతుంది. అన్ని వసతులు ఉంటే ఎక్కడో గుడివాడో బందరో వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే చదువుకోవచ్చు. ఎందుకంటే దూర ప్రాంతాలు ఎన్ని పల్లి గ్రామాల నుంచి, ఇతర గ్రామాల నుంచి, మారుమూల సముద్రపొట్టు గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చదువుకుంటారు. అటువంటి వాళ్ళకి కనీస వసతులు, సౌకర్యం కూడా ఈ 15 ఏళ్లలో పట్టుమని ఒక 20-30 లక్షలు పెట్టి ఆ డిగ్రీ కాలేజీకి చేసిన దాఖలాలు కూడా. అలాగే మంచినీటి స్కీము
ఆ రోజున నేను పట్టుబట్టి మంచినీటి స్కీమ్ చేస్తే బంటుమిల్లులో ఇవాళ సరిగా మంచినీళ్ళు తాగటానికి అవకాశం లేదు. ఇవాళ బంటుమిల్లు ప్రజలందరూ అడిగేది ఏంటి? మాకు మంచినీటి సౌకర్యం కల్పించండి, మంచినీళ్ళు ఇప్పించండి అని చెప్పి అడుగుతున్నారు. అంటే గత 15 సంవత్సరాల నుంచి ఏ శాసనసభ్యుడు కూడా ఇక్కడ ఈ మంచినీటి సమస్యని పరిష్కారం చేద్దాం, నేను ఇన్ఛార్జిగా ఉండగా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను ఇక్కడ గ్రాంట్ కూడా ఇప్పించాను. నేను అదనంగా చెరువు తవ్వి 6 కోట్ల రూపాయల గ్రాంట్ కూడా ఇప్పిస్తే ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. లేకపోతే బంటుమిల్లికి మంచినీటి సమస్య ఉండేది కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు నేను చెప్పచ్చు. ఇవాళ బంటుమిల్లి మండలంలో, పూర్తిమైన మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నేను చేశాను. ఆ తర్వాత మారుమూల ప్రాంతాలకు ఇక్కడే ఉన్నటువంటి చిన్నపాంటకి ఇంటిరుగు రోడ్డు కానీ, సాతులూరు రోడ్డు కానీ, మణిమేశ్వరం రోడ్డు కానీ, పొర్లపాడు రోడ్డు కానీ, కంచడం రోడ్డు కానీ, చోరంపూడి మల్లంపూడి రోడ్డు కానీ, ఇవన్నీ కూడా నా హయాంలో తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. ఇంత పెద్ద ఎత్తున నేను ఈ నియోజకవర్గం మీద ఉన్న ప్రేమ అభిమానంతో, ఈ ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు బాంధవ్యాలతోటి నేను అభివృద్ధి కార్యక్రమాలకి ప్రధానంగా ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజున అలాగే అనేక హౌసింగ్ కాలనీస్ ప్రతి చోట అడిగిన వాళ్ళకి కాదనకుండా హౌసింగ్ కాలనీస్ కూడా పెద్ద ఎత్తున నేను ఈ యొక్క మండలంలో కూడా ఇచ్చాను. అనేక చోట్ల ఉన్నాయి హౌసింగ్ కాలనీస్. ఈ విధంగా మంచినీటి స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేశాం. ఆ తర్వాత ఈ 15 సంవత్సరాల్లో ఎవరు కూడా ఈ అభివృద్ధి విషయంలో శ్రద్ధ కనిపించగా ఈ యొక్క అభివృద్ధి కుంటుపడిపోయింది. ఏదో కౌర్లు చెప్పడం తప్పితే అభివృద్ధి విషయంలో ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఏదైనా నేను మళ్ళీ వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఏదైతే ఇవాళ ప్రధానంగా 3 చెప్పానో, బంటుమిల్లి బస్ స్టాండ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, అదేవిధంగా మంచినీటి స్కీమ్ కానీ, ఇవన్నీ కూడా నేను వచ్చిన తర్వాత మళ్ళీ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాను. ఈ నియోజకవర్గం మీద నాకు అటువంటి అనుబంధం ఏర్పడి ఉంది. మంచి ప్రజలు, చక్కటి వాళ్ళు. తప్పకుండా రాబో రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నేను తప్పకుండా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తాను. ఏదైతే ఆగిపోయినాయో ఇవన్నీ కూడా, ఏదైతే నేను చెప్పానో బంటుమిల్లికి, బస్ స్టాండ్కి రోడ్డు కానీ, మంచినీటి స్కీమ్ కానీ, ఇవన్నీ కూడా నేను చేస్తానని చెప్తున్నా. ఆలోచించండి, అభివృద్ధి ఎవరి టైంలో జరిగింది, ఎవరి టైంలో శాశ్వతంగా ఉండేటువంటి పనులు జరిగినాయి. అలాగే దాళవాకి నీళ్లు ఎవరి టైంలో వచ్చినాయి. అలాగే కాలువలకి నిరంతరం నీరు పారే విధంగా పంటకాలంలో, మురికాలంలో మరమ్మతులు చేసి నీళ్ళు వచ్చేదానికి ఏ విధంగా నేను చేశానో మీ అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని రాబో రోజుల్లో మీరందరూ సహకరిస్తానని ఆశిస్తూ తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందడుగు వేస్తాం. నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఎక్కడ ఉంది అని నేను ప్రశ్నిస్తున్నా. ఈ బంటుమిల్లి గతంలో మల్లేశ్వరం నియోజకవర్గం ఉన్నప్పుడు ఇంచుమించుగా ఇది హెడ్ క్వార్టర్స్. ఆ మల్లేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇది హెడ్ క్వార్టర్స్. పెడన నియోజకవర్గం అయిన తర్వాత, పెడన తర్వాత అది మున్సిపాలిటీ. దాని తర్వాత ఈ నియోజకవర్గంలో పెద్ద పంచాయతీ బంటుమిల్లి. ఈ బంటుమిల్లిలో గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు నేను చేశాను. ప్రత్యేకంగా ఇప్పుడే మనం బంటుమిల్లి బస్ స్టాండ్ చూసాం, డిగ్రీ కాలేజ్ చూసాం, అలాగే మంచినీటి స్కీమ్ చూసాం. ఈ బంటుమిల్లి బస్ స్టాండు అప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉండగా ఇది హెడ్ క్వార్టర్సు. ఇక్కడ ఒక బస్ స్టాండ్ కావాలి. ఇటు కింద కుర్తివెన మండలానికి కానీ, ఇటు గుడివాడకు కానీ, ఇటు బందరికి కానీ ఇది సెంటర్ పాయింట్. దగ్గర 50 గ్రామాలు, 60 గ్రామాల ప్రజలకి ఇక్కడ కనీసం బస్సు నిలపటానికి ఒక స్టాండ్ కింద లేదనే ఉద్దేశంతో ఆ రోజుల్లో పట్టుబట్టి నేను ఈ బస్ స్టాండ్ నిర్మాణం చేశాను. అప్పుడు అనేక ఇబ్బందులు వచ్చినా దాన్ని తట్టుకుని బంటుమిల్లి బస్ స్టాండ్ నిర్మాణం చేయడం జరిగింది.
ఆ తర్వాత ఎవరు కూడా దీనికి వచ్చిన శాసనసభ్యులు ఎవరు కూడా కనీసం రోడ్డు వేద్దాం బస్టాండ్కి, మీరు చూశారు ఇప్పుడే రోడ్డు లేదు. అనేక బస్టాండ్లో సిమెంట్ రోడ్డు వేస్తారు, బస్సులు కుదుపు లేకుండా తిరగటానికి, బస్టాండ్లోకి రావడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి. అటువంటిది 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి కనీసం ఈ బస్టాండ్కి రోడ్డు కూడా ఎవరూ కూడా ఇంతవరకు చేయలేదు. అంటే నేను దూరదృష్టిలో అభివృద్ధి గురించి బస్టాండ్ కడితే కనీసం 15 సంవత్సరాల్లో పట్టుమని 10 లక్షలు ఖర్చు పెట్టి బస్టాండ్కి రోడ్డు కూడా వేయలేకపోయారు. కనీస వసతులు, ఫ్యానులు లేవు. ఇప్పుడు చూశాను ఫ్యానుల్లో వచ్చేది వేసవికాలం. ఆ వేసవికాలంలో ప్రయాణికులు మరి కనీసం ఫ్యానులు లేకపోతే ఎంత ఇబ్బంది పడతారో మీ అందరికీ తెలుసు. పైపెచ్చు ఈ రాబోయే సమ్మరు, వేసవికాలం చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా మంచినీటి సౌకర్యం కూడా లేవు. ఆ మంచినీరు తాగేదానికి వెళ్ళి చూస్తే అక్కడ అసలు మంచినీరు తాగుతారా అని అంత చండాలంగా ఉంది. కనీసం దాన్ని శుభ్రం చేయడానికి కూడా మరి ఎవరు కూడా ప్రయత్నం చేయలేరు. ఈ విధంగా మనం మాటలు చెప్పడమే కానీ అభివృద్ధి చేశామన్న దానికి దాఖలాలు ఎక్కడా కూడా లేవు. నేను అభివృద్ధి చేశాను ఆ రోజున, మళ్ళీ అభివృద్ధిని ఎవరూ కూడా కంటిన్యూ చేయలేకపోయారు. అదేవిధంగా డిగ్రీ కాలేజ్ ఆ రోజుల్లో నేను అందరి దగ్గర మరి 4 డిపార్ట్మెంట్లకి తల ఒక 10 లక్షలు 20 లక్షలు ఇస్తే తల ఒక డిపార్ట్మెంట్ కూడా ఒక రూమ్ కట్టి వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యారు. కానీ నేను కేకలేసి అట్లా కాదు, నేను ఒక కార్పొరేట్ కాలేజీ కింద కట్టాలి, మనం మంచి కాలేజీ చేయాలి అనే ఉద్దేశంతో నేను అన్ని డిపార్ట్మెంట్ని ఏకీకృతం చేసి కలెక్టర్తో మాట్లాడి అది ఒక కామన్ ఫండ్ కింద పెట్టి రాజ్యసభ మెంబర్స్ని తీసుకొచ్చి అరవింద్ సుబ్రహ్మరెడ్డి గారిని ఇతర రాజ్యసభ మెంబర్లు గిరీష్ సాంగ్ ఇటువంటి వాళ్ళందరికీ వాళ్ళ ఎంపీ ఫండ్స్ అడిగి, రాజ్యసభ మెంబర్ల ఫండ్స్ అడిగి తీసుకొచ్చి గవర్నమెంట్ దగ్గర ఫండ్ తీసుకొచ్చి ఆ రోజుల్లోనే నేను దగ్గర 2 కోట్ల రూపాయలతోటి 2006, 2007 సంవత్సరంలో డిగ్రీ కాలేజీ ఒక పక్క భవనం నిర్మాణం చేశాను. దాన్ని ఇంకా చేద్దాం అనుకున్నాను, దురదృష్టం నేను మరి లేకపోయాను శాసనసభ్యుడిగా. కానీ 15 ఏళ్లలో దానికి కనీసం వసతులు కూడా ఎవరో కూడా కల్పించలేదు. అదనంగా ఒక 50 లక్షలు పెట్టి తరగతులు కూడా మరి గదులు కూడా పెంచలేదు. మరి ఇది చాలా ముఖ్య కూడలి. ఇందాక చెప్పినట్టుగా 50-60 గ్రామాలకి ఇక్కడ డిగ్రీ కాలేజీ ఉపయోగపడుతుంది. అన్ని వసతులు ఉంటే ఎక్కడో గుడివాడో బందరో వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే చదువుకోవచ్చు. ఎందుకంటే దూర ప్రాంతాలు ఎన్ని పల్లి గ్రామాల నుంచి, ఇతర గ్రామాల నుంచి, మారుమూల సముద్ర పొట్టు గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చదువుకుంటారు. అటువంటి వాళ్ళకి కనీస వసతులు సౌకర్యం కూడా ఈ 15 ఏళ్లలో పట్టుమని ఒక 20-30 లక్షలు పెట్టి ఆ డిగ్రీ కాలేజీకి చేసిన దాఖలాలు కూడా లేవు. అలాగే మంచినీటి స్కీము ఆ రోజున నేను పట్టుబట్టి మంచినీటి స్కీము చేస్తే బంటుమీల్లో ఇవాళ సరిగా మంచినీళ్ళు తాగటానికి అవకాశం లేదు. ఇవాళ ప్రజలందరూ బంటుమీలు ప్రజలందరూ అడిగేది ఏంటి, మాకు మంచినీటి సౌకర్యం కల్పించండి, మంచినీళ్ళు ఇప్పించండి అని చెప్పి అడుగుతున్నారు. అంటే గత 15 సంవత్సరాల నుంచి ఏ శాసనసభ్యుడు కూడా ఇక్కడ ఈ మంచినీటి సమస్యని పరిష్కారం చేద్దాం, నేను ఇన్ఛార్జిగా ఉండగా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను ఇక్కడ గ్రాంట్ కూడా ఇప్పించాను. నేను అదనంగా చెరువు తవ్వి 6 కోట్ల రూపాయల గ్రాంట్ కూడా ఇప్పిస్తే ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. లేకపోతే బంటుమిల్లికి మంచినీటి సమస్య ఉండేది కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మరి విషయాలు నేను చెప్పచ్చు. ఇవాళ బంటుమిల్లి మండలంలో, కుర్తివేన మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నేను చేశాను. ఆ తర్వాత మారుమూల ప్రాంతాలకు ఇక్కడే ఉన్నటువంటి చిన్నపాంటకి ఇంటెరుగు రోడ్డు కానీ, సాతులూరు రోడ్డు కానీ, అణిమేశ్వరం రోడ్డు కానీ, కొర్లపాడు రోడ్డు కానీ, కంచడం రోడ్డు కానీ, చోరంపూడి మల్లంపూడి రోడ్డు కానీ, ఇవన్నీ కూడా నా హయాంలో తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. ఇంత పెద్ద ఎత్తున నేను ఈ నియోజకవర్గం మీద ఉన్న ప్రేమ అభిమానంతో, ఈ ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు బాంధవ్యాలతోటి నేను అభివృద్ధి కార్యక్రమాలకి ప్రధానంగా ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజున ఇక్కడ అలాగే అనేక హౌసింగ్ కాలనీస్ ప్రతి చోట అడిగిన వాళ్ళకి కాదనకుండా హౌసింగ్ కాలనీస్ కూడా పెద్ద ఎత్తున నేను ఈ యొక్క మండలంలో కూడా ఇచ్చాను. అనేక చోట్ల ఉన్నాయి హౌసింగ్ కాలనీస్. ఈ విధంగా మంచినీటి స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేసాం.
ఆ తర్వాత ఈ 15 సంవత్సరాల్లో ఎవరు కూడా ఈ అభివృద్ధి విషయంలో మరి శ్రద్ధ కనిపించగా ఈ యొక్క అభివృద్ధి కుంటుపడిపోయింది. ఏదో కౌర్లు చెప్పడం తప్పితే అభివృద్ధి విషయంలో ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఏదైనా నేను మళ్ళీ వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఏదైతే ఇవాళ ప్రధానంగా 3 చెప్పానో, పంటబిల్లు బస్ స్టాండ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, అదేవిధంగా మంచినీటి స్కీమ్ కానీ, ఇవన్నీ కూడా నేను వచ్చిన తర్వాత మళ్ళీ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాను. ఈ నియోజకవర్గం మీద నాకు అటువంటి అనుబంధం ఏర్పడి ఉంది. మంచి ప్రజలు, చక్కటి వాళ్ళు. తప్పకుండా రాబో రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నేను తప్పకుండా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తాను. ఏదైతే ఆగిపోయినాయో ఇవన్నీ కూడా, ఏదైతే నేను చెప్పానో బంటు మిల్లుకి, బస్ స్టాండ్కి రోడ్డు కానీ, మంచినీటి స్కీమ్ కానీ, ఇవన్నీ కూడా నేను చేస్తానని చెప్తున్నా. ఆలోచించండి, అభివృద్ధి ఎవరి టైంలో జరిగింది, ఎవరి టైంలో శాశ్వతంగా ఉండేటువంటి పనులు జరిగినాయి. అలాగే దాళవాకి నీళ్లు ఎవరి టైంలో వచ్చినాయి. అలాగే కాలువలకి నిరంతరం నీరు పారే విధంగా పంటకాలంలో, మురికాలంలో మరమ్మతులు చేసి నీళ్ళు వచ్చేదానికి ఏ విధంగా నేను చేశానో మీ అందరికీ తెలుసు. మరి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని రాబో రోజుల్లో మీరందరూ సహకరిస్తానని ఆశిస్తూ తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందడుగు వేస్తానని చెప్పి మత్స్సుకి నియోజకవర్గంలో ఒక ప్రాంతంలోనే చూపించాను.